స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొక పర్యాయం మీ పాద సన్నిధానంలో చేరుటకు, మీ నామాన్ని ఘనపరచుటకు, మీ నామాన్ని యోగ్యపరచుటకు, మీ నామాన్ని కీర్తించుటకు మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇంతవరకు మా పాటల ద్వారా మీరు ఆశీనులైన దేవా, పాటల్లోని పరమార్థం గ్రహించాము దేవా. మా ఆరాధనకు యోగ్యుడైన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచిన దేవా, మా బలహీనతలు క్షమించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్య ఆలస్యం దేవా, మీ పక్షమున మాట్లాడుతున్న మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. 200 ఆత్మతో మీరు అభిషేకించండి దేవా. మీ దాసుని నోట మీ మాటలు ఉంచండి దేవా. మీ మాటల ద్వారా మేము బలపరచులాగున, మీ మాటల ద్వారా మేము స్థిరపరచులాగున, మీ మాటల ద్వారా మీ యొక్క జీవితాలను మార్చుకునేలాగున మీ దాసుని నోట మీ మాటలు ఉంచండి దేవా. మీ దాసుని మీరు బహుగా వాడుకోమని మీ కృపలో స్థిరపరిచి బలపరచండి దేవా. రావాల్సిన సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. సోదరులు, మన పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. సేవకులు మన మధ్యలో వస్తుండగా అందరం చప్పట్లు కొట్టి దాసుని ఆహ్వానిద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించాం. ఆ రీతిగా సాక్ష్యాన్ని విన్నాం. కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనకి అవసరం. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వినండి. ఒక ప్రసంగం ఏదైనా సరే కొంచెం విని దానిని ఎప్పుడూ కూడా విమర్శించకూడదు. ఏ సేవకుడు వాక్యం చెప్పినా అది ఎవరి వర్తమానమైనా సరే కొంచెం విని దాన్ని విమర్శించకూడదు. వర్తమానం అంతా వినాలి. అందులో మనం నేర్చుకోవాల్సినవి ఏముంది, సరి చేసుకోవాల్సినవి ఏమున్నాయి అనేటువంటి విషయాల్ని గ్రహించాలి. నేను నా ప్రసంగాల్లో ఎప్పుడూ కూడా నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఒకటి, నాకున్నటువంటి 5 సంఘాల్లో బ్యాప్టిస్ట్ సంఘం ఉంది, లూథరన్ సంఘం ఉంది, అలాగనే ఎస్డిఏ ఉంది, న్యూ అపోస్తలిక్ చర్చి 2 సంఘాలు. ఈ 5 సంఘాల్లో దేవుడు నన్ను కనికరించి ఆ సంఘాన్ని నాకు అప్పగించేటట్లుగా వారిని ప్రేరేపించాడు. లూథరన్లో పనిచేశాను, నేను బ్యాప్టిస్ట్లో పనిచేశాను, న్యూ అపోస్తలిక్ చర్చిలో పనిచేశాను. అక్కడ రూల్స్, అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క ఆధిపత్యం క్రింద చేయలేక బయటకు వచ్చేసి స్వతంత్ర సేవకునిగా పనిచేసుకుంటున్నాం. 30 సంవత్సరాలు న్యూ అపోస్తలిక్ చర్చిలో ఉన్నాం గనక పేరు మార్చుకోవడం కుదరలా. పేరు మారిస్తే మరలా ఏదో ఒక పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టాలి అంటే వెంటనే విమర్శిస్తారు. పాస్టర్ గారు మరలా జెండా మార్చాడు, వేరే సంస్థలో చేరాడు అంటారు. అందుకని నా ప్రసంగాలన్నీ కూడా లూథరన్, బ్యాప్టిస్టు, ఎస్డిఏ ఇదే ఫ్లోలోనే ఉంటాయి. అందుకని నేను పెంతెకొస్తేయులకి వ్యతిరేకం కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వ్యతిరేకం కాదు. మన పితామహుడు దేవదాసయ్య గారు చెప్పినటువంటి ఒక సూత్రాన్ని పాటిస్తాను నేను. ఏ వ్యక్తిని ఎప్పుడు కూడా నీవు దూషించొద్దు, పరమతాన్ని ద్వేషించొద్దు, ఏ మతాన్ని ద్వేషించొద్దు, ఏ వ్యక్తిని దూషించొద్దు. మా గురువు గారు
డేవిడ్ పాస్టర్ గారు స్క్రీన్ మీద మీకు లెఫ్ట్లో కనపడుతూ ఉంటుంది చూసే వాళ్ళకి. గడ్డం డేవిడ్ గారు అంటారు. వారు చెప్పినటువంటి మాట కూడా ఒకటే, నువ్వు తెలుసుకున్నటువంటి సత్యాన్ని బోధించు, ఏ సావుకుని కూడా విమర్శించొద్దు. అలాగని నీవు నమ్మినటువంటి దేవుని గొప్పతనం ఏమిటో చెప్పు. ఎప్పుడు నీ నోట క్రైస్తవేతరుల్ని, వారి ఆరాధనల్ని, వారి యొక్క పూజల్ని, వారిని ఎప్పుడు కూడా ప్రసంగాల్లో కించపరచకూడదు అని చెప్పారు. నేను అవి పాటిస్తా. అందువలన నా వర్తమానంలో ఎక్కడా కూడా నేను ఏ సేవకుడిని విమర్శించను, ఏ సంస్థని, ఏ క్రైస్తవేతరుని ఎవరిని కూడా నేను దూషించను. నేను నమ్మిన సత్యాన్ని బోధిస్తా. నేను నమ్మినటువంటి ఆ సత్యములో నిజమైనటువంటి రక్షకుడు ఎవరో, ఆయన గొప్పతనం ఏమిటో నేను బోధిస్తా, అంతే. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రజలు, మందిరాల్లో ఉంటున్నటువంటి వారు వర్తమానం పూర్తిగా వినండి. నా వర్తమానాలు ఎలా ఉంటాయి అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండవు. ఈరోజు ఎంత సాధ్యమైనంత వరకు 1 అవర్లో ముగిద్దాం అనుకుంటున్నాను, కానీ 2 అవర్స్ ప్రసంగం ఇది. 2 ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్గా వినండి. వర్తమానము దేవుడు మన కొరకు ఎంతగా ఇస్తున్నాడో, అందులో ఉన్నటువంటి సత్యం ఏమిటో దాన్ని గ్రహించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వర్తమానాలు నచ్చితే స్నేహితులకి, బంధుమిత్రులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది, 100 మంది వీక్షిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు. ఏదో ఒక బటన్ అట్లా నొక్కితే అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వర్తమానములు దీవెనకరముగా ఉన్నాయంటే కామెంట్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వండి. చెడుగా ఎప్పుడూ కూడా కామెంట్స్ పెట్టొద్దు. క్రైస్తవులను కానీ క్రైస్తవేతరులను కానీ ఎప్పుడూ కూడా నేను నా వర్తమానాల్లో వారిని గురించి ఎప్పుడు చెప్పను. కాబట్టి గ్రహించండి. బైబిల్ వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. మొదటి చరణం నేను కూడా చదువుతాను, అందరూ వినండి. ఒక మైక్ ఇవ్వండి చదివే వాళ్ళకి. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కొమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ దినమును మా ప్రభువా మీ పాద సన్నిధానములో అల్పుడునైన నేను, మీ దాసునైన నేను మీ పక్షాన నిలిచి ఉన్నానయ్యా. చదవబడినటువంటి లేఖనములు మీవి, చేరి వచ్చిన ప్రజలు నీ ప్రజలై ఉన్నారయ్యా. నా ముందున్నటువంటి వారిలో ఈ వర్తమానం వినడానికి సిద్ధపడిన వారిలో నాకంటే విద్యావంతులు ఉన్నారు, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు,
నాకంటే అన్ని విషయాలలో యోగ్యులుగా ఉన్నవారు ఉన్నారయ్యా. నాకు ఇహలోక సంబంధమైన జ్ఞానము కూడా లేనివాడను కనుక నన్ను మరుగుపరచండి, పరసంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపండి. చెప్పబడుతున్నటువంటి వర్తమానము ఇది నా ప్రజలతో మీరేం మాట్లాడబోతున్నారో ఆ మాట నా నోట ఉంచి సూటిగా ప్రజల హృదయాలను తాకునట్లుగా సహాయం దయచేయండి. ఈ వర్తమానము ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కాదయ్యా, మీరు ఎన్నుకొని ఏర్పరచబడినటువంటి వారు. ఈ దినమున ఈ వర్తమానము ఎవరి జీవితాలకు అవసరమో వారి కొరకు మీరు సిద్ధపరిచారు గనక సూటిగా వారితో మాట్లాడండి. ఎవరి జీవితంలో నీకు అవసరమో, ఎవరి ప్రవర్తనం నాయనా మీకు సరి అయినటువంటి రీతిలో ఉండాలని కోరుకుంటున్నారు వారితో మాట్లాడి నన్ను బలపరిచి ఆత్మాభిషేకము చేత నింపి మీ కృపలో వర్ధిల్ల చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్త అయినటువంటి హెజ్కేల్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాట దేవుడే చెబుతున్నాడు. ఏమిటి ఆయన చెబుతున్నాడు అంటే, ఇప్పుడు చదవండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. ఇది మన వర్తమానము మెయిన్ హెడ్డింగ్ ఒక్కడంటే మరలాంటి బాబాకండి సినిమా యాక్టర్ దగ్గరికి. బైబిల్ వాక్య ప్రకారముగా దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుడు చేయబోతున్నటువంటి పనిని అడ్డుకునే ఒక్కడు ఎక్కడున్నాడు, ఎవరు, ఏ ప్రాంతంలో ఉన్నాడు అని ఆ ఒక్కడి కొరకు దేవుడు విచారిస్తున్నాడు, అందరిని అడుగుతున్నాడు. రే అబ్బాయ్, మీ దేశంలో నేను పంపించే ఉగ్రతను ఆపగలిగిన ఒకడున్నాడా? దేశంలో మీ రాష్ట్రంలో నేను ఉగ్రతను పంపించబోతున్నాను, మీ దేశంను పాడు చేయబోతున్నాను, నేను పంపించేటువంటి ఉగ్రతను ఆపగలిగిన వాడు మీ రాష్ట్రంలో ఒక్కడున్నాడా? మీ జిల్లాలో ఒక్కడున్నాడా? లేదు మీ పట్టణంలో ఒక్కడున్నాడా? మీ పల్లెల్లో ఉన్నాడా? లేదు నీ సంఘములో నేను పంపించే ఉగ్రతను ఆపగలిగిన వాడు ఒక్కడున్నాడా? లేదు మీ కుటుంబముల మీదకి వస్తున్నటువంటి ఈ నిత్య శాపము ఉగ్రత ఆపగలిగిన వాడు మీ కుటుంబంలో ఒక్కడైనా ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు పరిశీలన చేద్దాం. దేవుడు అడుగుతున్నటువంటి మాట, దేశమును పాడు చేయకుండానట్లు. అంటే దేవుడు దేశమును పాడు చేయబోతున్నాడు, ఉగ్రతను పంపించబోతున్నాడు. ఎందుకు దేశమును పాడు చేస్తున్నాడు? ఎందుకు దేవుడు ఉగ్రతను పంపిస్తున్నాడు? ఏ దేశం మీదకు పంపిస్తానంటున్నాడు? ఏ దేశము దేవునికి వ్యతిరేకంగా ఉందో, ఏ దేశ ప్రజలు దేవునికి విరోధులుగా పాపులుగా బ్రతుకుతున్నారో వారి మీదకి ఉగ్రతను పంపిస్తానంటున్నాడు. నువ్వు నివసిస్తున్నటువంటి దేశము, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతము, నీవు జీవిస్తున్నటువంటి జీవితం, నీ కుటుంబం లేక నీ సంఘము దేవునికి ఇష్టలుగా, దేవుని ప్రేమించేవారిగా, దేవుని చిత్త ప్రకారం నడిచేవారుగా ఉంటే నీవే ఆ ఉగ్రతను ఆపవచ్చు.
ఆపే శక్తిని పొందాలి. ఎలా ఆపగలో అది తెలుసుకునే ముందు అసలు ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది, ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు అంటే 23వ వచనం నుండి మనం చదవాలి. 23వ వచనం నుండి ఇక్కడ నుంచి మన వర్తమానం మారిపోద్ది. ఫస్ట్ పార్ట్ అంతా 23 నుంచి 29 వరకు జరుగుతుంది. ఎందుకు దేవుడు దేశం మీదకి ఉగ్రతను పంపిస్తున్నాడో చెప్తున్నాడు. ఆ ఉగ్రతను ఆపగలిగిన వాడు ఎక్కడున్నాడో ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఈ ఫస్ట్ పార్ట్ అంతా మీరు వినండి, ఈ వాక్యం అంతా మీరు చదవండి. చెప్పబడినటువంటి వర్తమానము నీ జీవితానికి ఎంత మేలుకరముగా ఉంది. దేవుడు కోరుకున్న వ్యక్తి నీలో ఉన్నాడా? నీవు నివసిస్తున్నటువంటి దేశంలో, పట్టణంలో, ప్రాంతంలో, సంఘములో, కుటుంబంలో ఉన్నారా లేరని ప్రభువు అడుగుతున్నాడు. 23వ వచనం నుండి, మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేమునకు ఈ మాట ప్రకటింపుము. యెరూషలేమునకు ఈ మాట ప్రకటింపు. నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. నీవు పవిత్రము కాని దేశమై ఉండి ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. చూడండి ఏమంటున్నాడంటే, నీవు పవిత్రమైన దేశముగా లేవు. పవిత్రమైన దేశం అన్నాడా? పవిత్రము కాని దేశం అన్నాడా? నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. నీవు పవిత్రము కాని దేశం. ఏ దేశం అది అంటే ఇజ్రాయేలు దేశం. దేవుడు తాను కోరుకున్నటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి దేశమును గురించి చెప్తున్నాడు. అన్ని దేశములను గురించి కాదు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులు నివసిస్తున్నటువంటి దేశము, యెరూషలేము పట్టణము, యెరూషలేము దేశమును గురించి ఈ మాట చెబుతూ ఉన్నాడు. నీవు పవిత్రము కాని దేశముగా ఉన్నావు. ఎలాగున్నావు కనుక నీ మీదకి దేవుడు ఉగ్రతను ప్రకటిస్తున్నాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? యుద్ధ దినమున నీకు వర్షము రాదు. ఉగ్రత దినమున వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. అందులో ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించుచుండు సింహము వేటను చీల్చున్నట్లుగా మనుషులను చీల్చు. చూడండి వినండి అందరూ. దేవుని ఉగ్రత తీక్షణమైనటువంటి కోపంతో వస్తుంది. నీ దేశంలో ఇలా జరుగుతుంది అన్నాడు. ఉగ్రత దినమున మీ దేశము మీద వర్షము కురవదు అన్నాడు. అసలు ఉగ్రతకి వర్షానికి సంబంధం ఏముంది? ఉగ్రత వచ్చే సమయంలో వర్షం రావాలనే ఉంది. ఉగ్రత సమీపించినప్పుడు, ఉగ్రత కలిగినప్పుడు, ఉగ్రత అంటే అది ఒక విధమైనటువంటి తెగులు, శాపం, శిక్ష. ఇది ఏ విధముగానైనా నీ దేశం మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పట్టణం మీదకి, నీ సంఘం మీదకి, వ్యక్తిగతంగా నీ శరీరం మీద కూడా తీసుకొని వస్తాడు దేవుడు. ఉగ్రత అనగానే దేశం మొత్తం ఉగ్రత వచ్చింది అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో దేవుడు దేశం అందరికీ ఉగ్రత తీసుకొస్తాడు. కరోనా వచ్చింది, అదేంటి? ఉగ్రతే. ప్రపంచానికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రత కొన్ని దేశాల మీద పంపిస్తున్నాడు. తమిళనాడు కొట్టుకుపోయింది, చైనా కొట్టుకుపోయింది, పాకిస్తాన్లో వరదలు, నేపాల్లో వరదలు, భారతదేశంలో వరదలు, అమెరికాలో వరదలు. ఎలాగా ఒక్కొక్క ప్రాంతమును దేవుడు ఈ ఉగ్రత ఆ ప్రాంతములను తుడిచివేస్తూ ఉంది. ఎలాంటి కంటికి కనపడే ఉగ్రతలే కాదు, కొన్ని కంటికి కనపడిన ఉగ్రతలు కూడా ఉన్నాయి. ఆ దేశంలో కరువు, భోజనానికి లేక అలమటించిపోయేటువంటి వారు ఉన్నారు. కొన్ని రకాలుగా దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తుంది. దేవుని మాట వినని ప్రజలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా
అది దేవుడు కోరుకున్న ప్రాంతమైనా సరే, దేవుని విసర్జించినటువంటి ప్రాంతమైనా సరే, దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. కరోనా వచ్చింది, పాస్టర్లు చచ్చిపోలేదా? రమేష్ హాస్పిటల్ కాలిపోతే ఎంతమంది, అందులో ఒక పాస్టర్మ్మ గారు చనిపోయారు. నిన్న విజయవాడ వరదల్లో పాస్టర్ గారు కిందకి దిగాడు. 24 గంటల వరకు మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, చిన్నపిల్లలు మంచినీళ్ళు అంటున్నారని నీరు తీసుకొద్దామని కిందకి దిగాడు. 3వ రోజు శవం కనపడ్డది, ఆయన కనపల్లా. వరదలో మునిగిపోయాడు అక్కడ మాన్యువల్లో. భయంకరమైనటువంటి శిక్షలు అందరికీ సమానంగానే వస్తాయి. కానీ ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత ప్రభువు లేని వారు నిత్య నరకాగ్నికి వెళతారు, ప్రభువును కలిగిన వారం నిత్య రాజ్యానికి వెళతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు, నీవు పవిత్రము కాని దేశముగా ఉన్నావు అన్నాడు. ఎవరిని? ఆయన కోరుకున్న దేశము యెరూషలేము. అపవిత్రమైపోయింది. పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను పోగొట్టుకుంది. అందువల్ల యేసు ప్రభు జీవించిన కాలంలో ఆ యెరూషలేము పట్టణమును సమీపించి ఆ పట్టణమును చూసి ప్రభు ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అయ్యో యెరూషలేమా, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా. ఇప్పటికైనా మారు మనసు పొందవా? మార్పు లేని జీవితంలో జీవిస్తున్నావు, నీ క్రియలు మార్చుకోవా అని అడిగాడు, ఏడ్చాడు. సమాధాన సంబంధమైన సంగతులు ఇప్పుడైనా తెలుసుకుంటే నీకు మేలు. కానీ ఆ సమయం దాటిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఉగ్రత కలిగిన దినమున నీ మీద వర్షం కురవదు. దేవుని దయ, దేవుని యొక్క ప్రేమ, అత్యున్నతమైనటువంటి దేవుని సంకల్పము చాలా ఉన్నతమైంది. అది నీ మీద ఉండదు. ఆపద కాలంలో ఆదరించేవారు దొరకరు. ఆపద కాలంలో దేవుని సహాయం నీకు దొరకకపోవచ్చు. కారణం ఏమిటి అంటే నీవు అపవిత్రమైన దేశముగా ఉన్నావు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ జీవితమును కోరుకున్నాడు, నీ కుటుంబాన్ని కోరుకున్నాడు. ఈ పట్టణంలో, ఈ గ్రామంలో, ఈ సంఘములో దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడు. కానీ నీవు నీ పవిత్రతను పోగొట్టుకున్నావు. నీవు అపవిత్రమైనటువంటి వ్యక్తిగా మారిపోయావు. లేదండి, మేము బాగానే ఉన్నామండి, మేము ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నామండి, ప్రతి బలారాధనలో పాలు పొందుతున్నామండి అనుకుంటావు. కనపడే క్రియ ఇది. అంత మాత్రాన నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని కాదు, పవిత్రంగా ఉన్నావని కాదు. నీ మనస్సు, నీ హృదయము, నీ క్రియలో, నీ తలంపులో, నీ మాటలో, నీ నడతలో, అంతర్లీనమైనటువంటి నీ జీవితం అంతా అపవిత్రమైపోయింది. పవిత్రము కాని దేశముగా ఉన్నావు కనుక ఉగ్రత దినమందు నీకు ఆదరణ దొరకదు. నీ చుట్టూ, నీ వెంట సింహము గర్జించినట్లుగా అపవాది పొంచి ఉన్నాడు. ఆపదలు పొంచి ఉన్నాయి, ప్రమాదములు పొంచి ఉన్నాయి. ఈ ఉగ్రత ఏ విధంగా అయినా అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులనే ఉగ్రత రావచ్చు. కొన్ని సందర్భంలో నీ శరీరంలో అనారోగ్యమైనటువంటి ఉగ్రత రావచ్చు. కొన్ని సందర్భాల్లో నీ కుటుంబానికి శోధనలనే ఉగ్రత రావచ్చు. అది ఏదైనా కావచ్చు. అలాంటి ఉగ్రతలు వచ్చినప్పుడు ఆదరణ దొరకదు. షుగర్ అనే వ్యాధి వచ్చిందనుకో శరీరంలోకి, అన్నీ ఆంక్షలే. అంతకుముందు అసలు స్వీట్ అంటేనే పడదు నాకు. స్వీట్ అంటే తిన్నాం. ఎప్పుడూ కూడా కారపళ్ళు, పచ్చళ్ళు, పులిహారలు ఇవే తినేవాడిని. ఒక 6 నెలల నుంచి షుగర్ వచ్చిందనేసరికి ఎందుకో ఎప్పుడు తినని స్వీట్స్ కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు ఏది వద్దంటాడో అది. అనారోగ్యాలు, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యాన్ని తెచ్చుకోవడం. ఇప్పుడు
షుగర్ అనేది శరీరంలోనికి వచ్చిన తర్వాత అది స్కిన్ మీద దాడి చేస్తుంది, లివర్ మీద చేస్తుంది, కిడ్నీల మీద చేస్తుంది, కళ్ళ మీద చేస్తుంది. ఏదో ఒక భాగం మాకంటే చిన్నపిల్లవాడు, మాకంటే ఒక 10 సంవత్సరాలు చిన్నోడాడు, బాగా ఇంకా యంగగా ఉంటాడు. అలాంటి అబ్బాయికి మనం ఫోన్ చేసి చెప్తున్నాడు, పాస్టర్ గారు బొట్నెలు కట్ చేశారు పాస్టర్ గారు అంటున్నాడు. చాలా అసలు విషాదకరం ఇవన్నీ. కట్ అయిపోతా ఉంటాయి ఇవన్నీ. ఉగ్రత నీ మీదకి రాకముందే అది ఏ విధము చేత నీ మీద దాడి చేస్తుంది. నీ మీద దాడి చేస్తున్నటువంటి ఉగ్రత అనారోగ్యమా? ఉగ్రత రానంతసేపు బాగానే ఉంటావు. చాలామంది జీవితాల్లో మాకే కొదువు లేదు, మాకే కరువు లేదు, మాకే బాధ లేదు, మాకేమి ఇబ్బంది లేదు అనుకుంటూ ఉన్నారు. ఎవరైనా కొంతమంది బాగా లేదని చెప్పుకుంటూ ఉంటే వీళ్ళకెప్పుడు ఇంతేనండి, వీళ్ళు ఎప్పుడు ఇంతేనండి అనుకుంటారు. ఉగ్రత నీ మీద కూడా రాబోతుంది. అనారోగ్యాలు వచ్చినప్పుడు, నీ జీవితంలో శోధనలు వచ్చినప్పుడు ఆదరించేవారు ఉండరు. అన్నీ సౌఖ్యంగా ఉండి లక్షలు సంపాదిస్తున్నంతసేపు అందరూ బంధువులంతా నీ చుట్టే ఉంటారు. ఏదో నష్టపోయావు, నువ్వు వ్యాపారంలో నష్టపోయావు, లేకపోతే కుటుంబ పరంగా నష్టపోయావు, నీ దగ్గరికి ఎవరు రారు, ఎవరు ఉండరు, ఆదరించేవారు లేరు. అలాంటి వాళ్ళని మేము ఎంతోమందిని దర్శించాం, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాం. కొట్టుమిట్టాడుతూ ఉంటారు, పాస్టర్ గారు మేము సంపాదించేటప్పుడు ఎంతమందికి పంచామండి, ఎంతమంది నా దగ్గర తీసుకున్నారండి. ఈరోజు ఆదరించే సమయానికి మా కాడ ఎవరు లేరు. అనారోగ్యం వస్తే నిన్ను ఆదరించేవారు, నీవు నష్టపోతే వ్యాపారంలోనో లేకపోతే నీ కుటుంబ పరంగానో నష్టపోతే నేను ఆదరించేవారు ఉండరు. ఉగ్రత దినమందు నీకు వర్షము కురవదు. సింహము పొంచినట్లుగా అపవాదిని చుట్టూ పొంచి ఉంటాడు. వేటను చీల్చివేసేటట్లుగా పొంచి ఉంటాడంట. వేటను చీల్చడానికి సింహం పొంచినట్లుగా. బైబిల్ గ్రంథంలో సింహం ఎవరికి పోల్చబడింది? ఎవరికి? కొదమ సింహం కాదు. ఒక సింహాన్ని యేసుప్రభుకు పోల్చబడింది. ఒక సింహం సాతానికి. గర్జించు సింహము వలె అపవాది వస్తున్నాడు. కొదమ సింహంగా యేసు ప్రభు వారు ఉన్నారు. సింహము చీల్చున్నట్లుగా గర్జిస్తూ ఉంది నీ వెనక. ఆపదలు పొంచి ఉన్నాయి నీ చుట్టూ, అపాయములు పొంచి ఉన్నాయి నీ చుట్టూ. ఎప్పుడు నీవు ఆపదలోకి వెళతావో, ఎప్పుడు అపాయానికి చిక్కుతావో, ఎప్పుడు అనారోగ్యానికి గురవుతావో తెలీదు. జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకో. ఇప్పుడు అంటున్నాడు, తర్వాత ఏమన్నాడు? నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. 23 నుంచి చదవండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు ఈ మాట ప్రకటింపుము. యెరూషలేమునకు నీవు ఈ మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశము వై ఉన్నావు. దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. ఇక్కడ నుంచి మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరుచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు ప్రవక్తతో, యెహెజ్కేలు గారితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలకి ఇలాగ చెప్పు. యాజకులు కూడా వారిని త్రోవ తప్పిస్తున్నారు. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో వారికి భేదము తెలియట్లా. భేదం చెప్పట్లేదు. చెప్పకపోతే ఎవరిని శిక్షిస్తాడు? ఇది పవిత్రమైందా అపవిత్రమైందా, ఇది పరిశుద్ధమైందా పరిశుద్ధం కాదా చెప్పకపోతే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు. యాజకులు కూడా చెప్పట్లేదంట.
దేవుని సన్నిధానంలో ఉండి చెప్తున్నా, నేను ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటా. మనం చేయవలసినవి ఏంటో, చేయకూడనివేంటో, అన్యాచారములేంటో, క్రైస్తవాచారములు ఏమిటో, క్రైస్తవులు దేనిని అనుసరించాలి, క్రైస్తవులు ఎలా బ్రతకాలి, సాధ్యమైనంత వరకు బోధిస్తూనే ఉన్నా, అలాగనే ప్రవర్తిస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా మనము క్రైస్తవేతరులు అనుసరిస్తున్నట్టు అన్యజనుల మార్గములో మనం నడవకూడదు. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక నీవును పరిశుద్ధుడై ఉండాలి. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. రోషం అంటే నీకు వచ్చే రోషం కాదు, మీకు మామూలుగానే రోషం వచ్చింది. ఎట్లాగా? నీళ్ళు పెట్టు అన్నాడు అనుకో, కొంచెం నీళ్ళు తీసుకెళ్ళి బకెట్ పెడితే ఈయన పోసుకోవడానికి చేయి పెట్టగానే బాగా కలుతున్నాయి అనుకో, రోషం పెరిగిపోద్ది. నీళ్ళు కలపొచ్చుగా అంటాడు, ఈయన కలుపుకోవచ్చుగా. కొంచెం నీళ్లు ట్యాప్లో వదులుకోవటానికి కూడా భారం. కొంచెం సన్నగా ఉన్నాయి అనుకో, ఏమి చదువుకొని పో, ఒక పూటకి తినే సమయంలో కూడా రోషం పెరిగిపోతుంది కొంతమందికి. నాకు తెలిసినటువంటి పిల్లలు ఉన్నారు, ప్లేట్ ఇసిరేస్తే వాకిట్లో పడిద్ది. ఎందుకు? కొంచెం ఉప్పు ఎక్కువైందో, తక్కువైందో, కారం ఎక్కువైందో, ఇది అయిందో. ఎలాంటి రోషాలన్నీ దేనికి పనికిరాని రోషాలు. దేవుడు ఎలాంటి రోషం కలిగిన వాడు కాదు. ఇప్పటికీ నిన్ను ఆయన క్షమిస్తున్నాడు. నిన్ను గూర్చినటువంటి రోషం ఆయనకు వస్తే నువ్వెందుకు పనికిరావు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు కాదు నువ్వు చేస్తుంది. క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన నిన్ను వెల ఇచ్చి అపవాది చేతిలో నుండి విడిపిస్తే, ఆయన నిన్ను కొంటే మరలా నీ దగ్గర అపవాది క్రియలే కనపడుతున్నాయి. రోషము కలిగిన దేవుడు ఆయన, ఇంకా క్షమిస్తున్నాడు. యాజకులు వారిని మార్గం తప్పిస్తున్నారు అంటున్నాడు. అవును, యాజకులు అంటే ఇప్పుడు సేవకులు మార్గం తప్పిస్తున్నారు. మారు మనసును గూర్చిన బోధ చేయట్లా, పశ్చాత్తాపమును గూర్చిన బోధ చేయట్లా. మీరు పశ్చాత్తాపడండి, పాపం ఒప్పుకోండి, బలహీనతలు ఒప్పుకోండి, పరిశుద్ధులుగా మారండి, లేని ఎడల దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేది, నామకార్థంగా బ్రతకొద్దు, నామకార్థపు జీవితమును విడిచిపెట్టండి, పరిశుద్ధులుగా బ్రతకండి, రోషం కలిగిన దేవుని కొరకు ఎదురు చూడండి అని బోధకులు చెప్పట్లా. ఏం ప్రకటిస్తున్నారో తెలుసా? ఈ ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఒక 10 ప్రోగ్రాములకు ముందే అడ్వాన్స్ ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇవి చెబుతున్నారు. ప్రోగ్రాంకి ఇచ్చినంత మాత్రాన నువ్వేదో ఆయన దగ్గర మెప్పు పొందుతావే తప్ప నీ జీవితం మారకపోతే, పరిశుద్ధత లేకపోతే, పవిత్రతలోనికి రాకపోతే, పశ్చాత్తాపపడి నీ జీవితమును మార్పులోనికి రాకపోతే నిత్య నరకాగ్నికి వెళతావు. యాజకులు మార్గమును తప్పిస్తున్నారు. మంచేదో చెడేదో వారికి బోధించకపోను, మంచేదో చెడేదో వారు గ్రహించేటట్లుగా కూడా వారికి చెప్పట్లేదంట. అదే ఇక్కడ అంటున్నాడు. మంచేదో చెడేదో, మంచిది కాదేదో వారు గ్రహించున్నట్లు కూడా వారికి చెప్పట్లేదు అంటున్నాడు. మరియు విశ్రాంతి దినములో ఆచరింపరు, అందుకే వారి మధ్య నేను దూషించబడుచున్నాను. నేను నియమించిన విశ్రాంతి దినములు, ఆ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి దినములు ఉన్నాయి. వారం వచ్చే విశ్రాంతి దినములు వేరు, మహావిశ్రాంతి దినములు వేరు, పండగలు ఉన్నాయి. దేవుడు నియమించాడు. ప్రతి సంవత్సరం ముమ్మారు పురుషులందరూ దేవాలయానికి రావాలి, ఏటేటా మందిరములకు రావాలి. ఇవన్నీ కూడా చెప్పాడు. ఈ రోజున మనకి పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. క్రొత్త నిబంధనలో ప్రభు నూతన నిబంధన ఇచ్చాడు. ప్రభు యొక్క సిలువ వేయబడినటువంటి రోజు మనకు పవిత్రమైంది. ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడైన రోజు ఆదివారం పరిశుద్ధమైంది. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూడడం, చాలా నిరీక్షణ కలిగి జీవించడం చాలా శ్రేష్టమైంది. ఇవి విశ్రాంతి దినములో పాటించట్లేదు ప్రజలు, ఇవి అనుసరించట్లేదు, పరిశుద్ధంగా ఉండట్లేదు అని చెప్తూ ఏమన్నాడు ఇంకా? లాభమును సంపాదించుకొనుట కొరకై
వారందరూ కూడా ఇలాగుంటున్నారు, సంఘాల్లో లాభములు సంపాదిస్తున్నారు. అంతివ్వండి ఇవ్వంతినివ్వండి అనుకుంటా చెప్పుకుంటూ లాభాపేక్ష కలిగిన వారుగా యాజకులు కూడా ఉంటున్నారు. కాదు, అలా ఉండకూడదు. ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించేటట్లుగా యాజకులు ఉండాలి. ప్రజల మట్టి గోడన కట్టగా ఏం చేస్తున్నారంట? ప్రవక్తలు దానికి గచ్చుపోత పోస్తున్నారంట. మట్టి గోడ గట్టగా ఇప్పుడు ఉన్నటువంటి తరంలో ఎవరికి కూడా మట్టి గోడలు కట్టే అనుభవం ఒకవేళ కొద్ది మందికి ఎవరికైనా ఒక ఇద్దరు ముగ్గురికి తెలిసి ఉండొచ్చు. ఇల్లులకి పూరిళ్ళు మట్టి గోడలు పెట్టుకొని దానికి మట్టిని భూషిస్తున్న వేసుకునేవాళ్ళు. అలాంటి మట్టి గోడకు సిమెంటు వేస్తే అది సాయంత్రానికి మరలా రాలిపోతూ ఉంటుంది. గట్టిగా పట్టుదనం ఉండదు, పట్టుత్వం ఉండదు, దానికి గట్టిదనం ఉండదు. ప్రజలు మట్టి గోడ గట్టగా, ప్రజలేదో వారు ఆత్మీయంగా వారి జీవితమును నిలబెట్టుకుంటూ ఉంటే దాని మీద ఏం చేస్తున్నారు? వీళ్ళు గచ్చుపోత పోస్తున్నారు. పర్వాలేదు, మీరు నామకార్థంగా బ్రతికినా పర్వాలా, అది చేయండి ఇది చేయండి. అక్కడ ఉన్నాం కదా, కొంతమంది అంటారు మనం ఇక్కడ ఉన్నామండి, పొలంలో ఉన్నామండి, మేము పేటలో ఉన్నామండి, అవి చేయకపోతే ఎలాగండి, అవి చేయకపోతే ఎలాగండి అంటున్నారు. 4 రోజుల క్రితం ఒక సహోదరి ఫోన్ చేసింది, కొడుకుతో ఫోన్ చేయించింది. పాస్టర్ గారు, భర్త చనిపోయాడు, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చేయవలసిన కార్యక్రమాలు చెప్పండి అని. తర్వాత అందరూ నేర్చుకోండి. అతనికి నేను చెప్పాను, మరి అతనికి నచ్చలా. మా అమ్మ మాట్లాడిద్దండి అని ఇచ్చాడు. నేను చెప్పేశాను, మీరేం చేయదలుచుకున్నారు అంటే 11 రోజులు కూర్చోబెట్టాలా, 11 రోజులు 11 బేసిన్ల గాజులు వేయాలా, మార్కెట్లో అమ్మే బస్తాలు పూలని తలలో ఉండాలా, అన్నీ చెప్పుకొచ్చింది. అసలు ఆ రోజే నీ చేతులుగా నువ్వు బాప్తీసం తీసుకున్నావా అన్న, ప్రభుని నమ్ముకున్నావు అంటే మందిరానికి వెళ్తానండి ఆదివారం, నేనే సంఘంలో ముఖ్యమండి అన్న. అవ్వా, సంఘంలో ముఖ్యమా? మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నేను చెప్పాను, నువ్వు విశ్వాసవి, రక్షించబడ్డావు, సంఘంలోనికి వెళుతున్నావు, నువ్వు సంఘంలో ముఖ్యం అంటున్నావు. అలాంటప్పుడు ఆ రోజే బాక్సులు వేసేస్తే అయిపోయేది కదా అంటే, మా గ్రామంలో ఊరుకోరండి అందరూ, సంఘస్థులు ఊరుకోరండి అంటే, సంఘస్థులు అందరూ కూడా, నేను ఏమొక్కదే అనుకున్నా, సంఘస్థులు అందరూ అంట ఆచారాలతో బ్రతుకుతున్నారు. విశ్వాసులు మళ్ళీ విశ్వాసులే, పేరుకు మాత్రమే. నాన్నగారు పాడేవాడు, పేరుకు మాత్రమే క్రైస్తవుడా, ఓరకనే చేరవు పరలోకము. పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా, క్రిస్టియన్ అని చెప్పుకుంటూ నీకు క్రీస్తు లక్షణములు లేకపోతే నీవు అన్ని జనుల కంటే హీనం. ఆచారములు మరి అన్నీ వదలనప్పుడు నాకెందుకు ఫోన్ చేశారు? అడగాలని పాస్టర్ గారిని కూడా కనుక్కున్నామండి మేము అనడానికి. సార్ అలాగైతే మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం అన్నానంతే. చాలామంది ఇలాగ బ్రతుకుతున్నారు. అటు లోకానికి ఇష్టలుగా బ్రతకాలి, ఇటు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. 2 రకాలుగా బ్రతికితే కుదరదు, బ్రతకాలి. అప్పటికి దేవునికి ఇష్టం ఉండదు, నువ్వు బ్రతకొచ్చేమో కానీ. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, మట్టి గోడన గడితే ఏదో ఒక రకంగా నువ్వు విశ్వాసంతో క్రైస్తవ పునాది వేసుకుంటే అది తప్పని చెప్పి మంచేదో చెడేదో గ్రహింపజేసి నిలబెట్టాల్సింది వదిలిపెట్టి పర్వాలేదు నువ్వు ఆచారాలతో ఉండు, అన్నిటితో అలాగనే ఉండు, నేను పరిశుద్ధాత్మని గచ్చును పోస్తున్నానని అన్ని ఆచారాలు అలాగనే ఉంటాయి. మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రం ఇక ఎగురుతూ ఉండే ఆచారాలే, మార్పు లేదు, మారు మనసు లేదు, క్రియలు మారో, మాటలు మారో, నీ నడత మారదో, నీ జీవితం మారదో. ఎక్కడుంటే ఒకటి, బయటికి వెళితే ఒక రకం. అయినా సరే పరిశుద్ధాత్మ నీకే వచ్చింది. సాధ్యమా ఇది? పరిశుద్ధాత్మ రావడం అంటే మాటనా? పరిశుద్ధాత్మ ఎప్పుడు నీ ప్రక్కనే ఉన్నాడు. పరిశుద్ధాత్మకి నిలయముగా నీ జీవితమును మారిస్తే పరిశుద్ధాత్మలు నీలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనల్ని ఉజ్జీవింపజేస్తాడు, ఉత్తేజపరుస్తూ ఉంటాడు. అగ్ని కణముల వలె
మనల్ని కూడా మండింపజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆరిపోయావు నువ్వు. కారణం ఏంటంటే ఆచారములో నీ జీవితంలో ఉన్నాయి కనుకనే నువ్వు ఇప్పుడు అపవిత్రమైపోయావు. నేను త్వరగా ముగిచ్చేస్తున్నా. పవిత్రత నీలో లేదు, పరిశుద్ధత లేదు, పోగొట్టుకున్నావు. పవిత్రము కాని దేశముగా ఉన్నావు గనుక ఇప్పుడు దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. ఉగ్రత వస్తుంది. నీ మీదకి ఉగ్రత వచ్చినప్పుడు నీకు ఆదరణ దొరకదు. ఆర్థికపరమైన ఇబ్బందులు, శరీర అనారోగ్యములు, లేకపోతే శోధనలు, బంధుమిత్రులు, కుటుంబము, ఇంటికి పొరుగు, లేకపోతే ఎవరి ద్వారానైనా సరే నీకు అన్నీ శోధనలు, కష్టాలు, శ్రమలు వస్తూనే ఉంటాయి. దేవుని పిల్లలగా వీటన్నిటినీ ఎన్ని శోధనలు వచ్చినా రావద్దని ఎవరు ప్రార్థన చేయొద్దు. అది సరైనటువంటి క్రైస్తవ జీవితం కాదు. శోధనలు రావాలి, కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలి, మనకు ఆర్థిక పరిస్థితులు అన్నీ సమృద్ధిగా ఉండటం కాదు, ఇబ్బందులు రావాలి, శరీరానికి రోగం రావాలి. ఏది ఏమైనా సరే మనము క్రీస్తులో ఉండాలి. ఒక మాట చెప్పనా, నా విశ్వాసం నేను చెప్తాను, నా నిరీక్షణ, రోగము నా శరీరాన్ని క్షీణిస్తున్నా సరే, మరణము నా శరీరము మీద నాట్యం చేస్తున్నా, మరణము నా శరీరములో బాధిస్తున్నా, నా నిరీక్షణ, నా చూపు పరలోకము వైపు ఉండాలి. నా మాట దేవుని స్తుతిస్తూ ఉండాలి. కొట్టే చప్పట్లో. సినిమా పాటలకు కాదు కొట్టేది, సినిమా మాటలకు కాదు. మరణము నా శరీరమును చీల్చివేస్తున్నా సరే, మరణము మన జీవితాల్లో నాట్యం ఆడుతున్నా సరే, మన కనుదృష్టి పరలోకం మీద ఉండాలి. సింహాసనం మీద, ధవళ సింహాసనం మీద ఆసీనుడైన ఉన్నవాడిని చూడాలి. మన పెదవులు ఎప్పుడు దేవుని స్తుతించాలి. ఇది నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ. ఇది కలిగి లేకపోతే నామకార్థపు జీవితమే. మట్టి గోడ మీద గచ్చు పూసినట్టుంటే ఎంతకాలం ఉన్నా ఇక అలాగనే ఉంటావు. ఇదిగో ఇలాంటి వారిని గురించి ప్రవక్తతో చెప్తున్నాడు దేవుడు. ఉగ్రతను ఆపగలిగిన వాడు ఒకడు కావాలి. దేవుని ఉగ్రత ప్రారంభమైందంట. దేవుని ఉగ్రత వస్తుంది. దేశం మీదకి రావచ్చు, రాష్ట్రం మీదకి రావచ్చు, ప్రాంతం మీదకి రావచ్చు, సంఘం మీదకి రావచ్చు, వ్యక్తిగతంగా నీ మీదకే రావచ్చు. ఆపగలిగిన వాడు ఒక్కడైనా. కొన్ని సందర్భాల్లో మీరు అంటారుగా, ఏయ్ నిన్ను ఈడ్చిడ్చి కొడితే ఆపేవాడు అక్కడ ఉండడు అంటారే. దేవుడు అంటున్నాడు ఇప్పుడు, నేను నీ మీదకి ఉగ్రతను తెస్తే ఆపగలిగిన వాడు ఒక్కడో ఉన్నాడా? అలాంటి వారు ఇప్పుడు ఉన్నాడు అని చూపిస్తున్నాడు. ఎలాంటి వాడు ఆపగలడు అంటే, ఇందాక మనం చదువుకున్న 30వ వచనంలో, బ్రద్దలైన సందులలో నిలిచి ఆ ఉగ్రతను ఆపగలిగిన వాడు. బ్రద్దలైన సందులలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక వాటర్ ట్యాంక్ ఉంది. దానికి సన్నగా నీళ్ళు లీక్ అవుతున్నాయి. దానికి ఏదో ఫెవికిక్ పెట్టారు, ఇంకా ఏదేదో రకాలు అన్నీ పెట్టేశారు. ఏది పెట్టినా నీళ్ళు ఆగట్లా. ఈ మధ్యకాలంలో ట్యాంకులకి, ఇళ్ళకి ఏదైనా ఇలాగా చెమ్మొస్తే గట్టి బందోబస్తు చేసి రాకుండా చేస్తున్నారు. ఇన్ని చేసినా మొన్న ఈ మధ్యకాలంలో మనం విన్నాం, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా డ్యాములు అవి డ్యామేజ్ అయిపోయి నీళ్ళన్నీ పోతూ ఉంటే వాటికి వాళ్ళు చాలా బందోబస్తు చేశారు. ఎంత చేసినా 1000 క్యూసెక్ వాటర్ అంతా వెళ్ళిపోతుందని చెప్తున్నారు. అలా ఆపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎక్కడి నుండో ఇంజనీర్లను తీసుకొచ్చారు, సీనియర్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక బండ బ్రద్దలైపోయింది. ఆ బద్దలైనటువంటి దానిలో నుండి ఉగ్రత అటువైపు నుండి నెట్టుకొని వస్తుంది. ఎవరైనా సరే
ఆ బద్దలైనటువంటి బండ సందులో నిలబడి ఉగ్రతను ఆపగలగాలి. ఉగ్రత ఆపాలి. ఆ బండ పగిలిపోయి బద్దలైంది, అది అందులో నిలబడాలి. ఒక బండ గాడి పెట్టి శిల్పి చెక్కేదానికను బండంతట బండ పగిలిపోయేదానికి తేడా ఉంటుంది తెలుసా? శిల్పి చెక్కితే నీట్గా వచ్చింది, నీట్గా వస్తుంది శిల్పి చెక్కితే. కానీ ఆ బండ దాని అంతటా అది నెర్రొస్తే అటు ఇటు కోసులుగా దాంట్లో చీలికలు వస్తాయి. దాంట్లో నిలబడాలి అంటే మనిషి కోసుకుపోతాడు, గాయపరచబడతాడు. ఏ గోడ అయినా నెర్రిస్తే చూడండి వంకర టింకరలుగా ఉంటుంది, కోసుకుపోద్ది. ఆ గాడిలో మనిషి నిలబడడం కష్టం. చక్కబడలేదు, అది కొట్టబడిన రాయి. అది ఎక్కడ కొట్టబడింది, ఎందుకు పగిలిపోయింది అంటే నిర్గమకాండము 17వ అధ్యాయంలో దేవుడైన యెహోవా తన ప్రజల నిమిత్తము దైవజనుడైన మోషే గారి చేత కొట్టబడ్డది ఆ రాయి. ప్రజలందరూ రెఫదీములో నీళ్లు లేక నిలబడ్డారు. త్రాగడానికి నీరు లేవని, మోషే మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు, మేమందరం నశించిపోవడం నీకు ఇష్టమా అని అడిగితే మోషే గారు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, అరణ్యంలో చంపడానికి తీసుకెళ్ళాడు వాళ్ళ దేవుడు అనుకుంటారు, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, వారికి నీరు కావాలంట. దైవజనుడితో అన్నాడు, నువ్వు వెళ్ళు, ఆ ప్రాంతంలోకి వెళ్ళు, అక్కడ నీ ఎదురుగా కనపడుతున్నటువంటి ఆ బండని కొట్టు, నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో కొట్టు అన్నాడు. మోషే గారు ఆ కర్రతో దాన్ని కొట్టినప్పుడు అది బ్రద్దలైపోయింది. దానిలో నుండి నీరు ఉబికింది. ప్రజల దాహార్తి తీర్చబడింది. అప్పుడు కొట్టబడింది ఆ బండ. ఎవరి కొరకు కొట్టబడింది? ప్రజల కొరకు, ప్రజల అవసరత కొరకు కొట్టబడింది, చేర్చబడింది ఆ బండ. దేవుని ప్రజల కొరకు కొట్టబడింది ఆ బండ. దారలు కారిన బండ, రక్తధారలు కారిన బండ, నింపును నీ కొండ, నిత్య జీవములోనుండా. దారలు కారిన ఇశ్రాయేలీయులు తన ప్రజలంతా నీరు లేకయే నిలచిన చోట బండను కోటగా ఉబికెను దారలు, బండను కోటగా ఉబికెను దారలు, సాగిరి జనులు తనివి తేరాగా. దారలు కారిన బండ, రక్తధారలు నింపును నీ కొండ, నిత్య జీవములో. తన ప్రజల దాహమును తీర్చడానికి దేవుడు మోషే గారి ద్వారా ఆ దినాన ఆ బండను కొట్టించాడు. కొట్టబడింది, ఆ బండ చేల్చబడింది. రక్తధారలుగా కారినట్లుగా నీరు ఊపికి ప్రజల దాహార్తిని తీర్చింది. ఇది మన ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీ కొరకు కొట్టబడినటువంటి ఆ బండ, నీ కొరకు చేల్చబడినటువంటి ఆ బండ నీరు ఉబికినట్లుగా ఈ దినాన రక్తధారలు చిందబడని. ఇంకా చాలా విషయాలు నేను ముగిస్తాను. నేను మరొక పాటలో దాన్ని తెలుసుకుందాం. మన జీవితాల్లో నీకెక్కడ నీ జీవితంలో ఉగ్రతను అనుభవిస్తున్నావు, నీ జీవితంలో ఉగ్రతను అనుభవిస్తున్నావు, నువ్వు ఏ స్థితిలో అనుభవిస్తున్నావు, ఆ స్థితిని గుర్తించావా? ఆ స్థితిని గుర్తించావా? చాలామంది కుటుంబాల్లో ధనానికి ఏం కొదువు లేదండి, డబ్బులకు కొదువు లేదు. ఇప్పుడు అన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు పని చేస్తున్నారు, బిడ్డలు కూడా పని చేస్తున్నారు, సంపాదన బాగుంది,
ఏ కొదువు లేదు, ఆహారం కొదువు లేదు, వస్త్రానికి కొదువు లేదు. ఇంకా బంధుమిత్రులు అందరూ ఆ చుట్టూ అందరూ బాగానే ఉన్నారు, ఏ కొదువు లేదు, పగలంతా బాగానే ఉంటున్నారు. భార్యాభర్తల విషయానికి వస్తే పగలు చాలా బాగుంటున్నారు, కానీ రాత్రి వచ్చేసరికి ఎవరి తీరు వాళ్ళదే, సమాధానం లేదు. తల్లిదండ్రులు పిల్లలు బయట బాగానే ఉంటున్నారు, కానీ కుటుంబంలోకి వస్తే తండ్రిని ఎదిరించే పిల్లలు, తల్లిని ఎదిరించే పిల్లలు, కుటుంబానికి అపకీర్తి తెస్తున్నటువంటి పిల్లలు, కుటుంబానికి నామార్థం తెస్తున్నటువంటి పిల్లలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. బయటకు మాత్రమే అందరూ కలిసి బాగున్నట్లుగా ఉంటున్నారు. కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటారు, కానీ ఒకరి మీద ఒకరు ద్వేషాలు, దూషణలు. అందుకనే ఒక సావుకుడు పాడాడు ఒక పాట, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమి కొదువేది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా. ఏంటంట? ఐశ్వర్యం కొదువు లేదు, కుటుంబంలో గొడవలు కూడా ఏమీ లేవు, కలతలేమీ లేవు, అయినా సరే సమాధానం లేదు, మనసులో నెమ్మది లేదు. ఏసీ వేసుకొని బిర్యానీ తిని ఏసీ వేసుకొని దండలపు బెడ్ మీద పడుకున్నా కొంతమందికి నిద్ర రాదు, తన మీద చేయి పెట్టుకొని అంతే ఉంటారు. ఏం ఇంకా నిద్రపోలా నువ్వు అంటది. కొన్ని సందర్భాల్లో ఆయన లేచి ఏమో ఇంకా నిద్రపోలేదా అంటారు. నిద్ర పట్టట్లా నాకు, అటు తిరిగి ఇటు తిరిగి ఏదేదో. సమాధానం ఏది హృదయంలో? నీ జీవితంలో సమాధానం లేదు, నీ వ్యక్తిగత జీవితం దేవునికి అనుకూలముగా లేదు గనక నీ జీవితంలో సమాధానం లేదు. ఎన్నెన్నో కొంతమందికి అనారోగ్యాల ద్వారా నిద్ర పట్టదు, దాన్ని తప్పు పట్టకూడదు మరలా. అందుకని చెప్పేసి ఇంటికి పోయిన తర్వాత పాస్టర్ గారు కూడా చెప్పాడు, చూసావా నీ గురించే అనుకోబాకండి, అనుకోవద్దు మరలా. అలాగా అనారోగ్యాలు ఉంటే కొంతమందికి కొన్ని టాబ్లెట్లు నిద్ర పట్టే ఉంటాయి, కొన్ని టాబ్లెట్లు నిద్ర పట్టవు. నిన్నొచ్చి నేను ఎక్కడే నిద్రపోయా. ఎందుకు? చిటికిన కాడ ఏదో నాకు భయం వేసింది. మొన్న మా ఫ్రెండ్ కట్ చేశారనేసరికి నేను దొరద వస్తుందని పోతే టాబ్లెట్లు ఇస్తే ఇది పొద్దుపూట ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నా అన్నారు. వేసుకున్నా కానీ కళ్ళు తెరుతున్నాగా ఇటు పడుతున్నాయి. ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకున్నా. తెలుసుకున్నా ఏంటంటే టాబ్లెట్ ప్రభావం. అలాంటి టాబ్లెట్లు కూడా ఉంటాయి. కొంతమందికి టాబ్లెట్లు ఉంటాయి, గుండె జబ్బుకు సంబంధించిన టాబ్లెట్లు, ఇట్లాగా థైరాయిడ్స్, కొన్ని అనారోగ్యాలకు సంబంధించిన టాబ్లెట్లు నిద్ర పట్టదు, అలాంటివి కూడా ఉంటాయి. అది కాకుండా అన్ని సౌకర్యాలు ఉండి ఏ కలత లేకుండా రోగం లేకుండా ఉన్న హృదయంలో సమాధానం ఉండని వారు చాలామంది ఉన్నారు. సమాధానాలు లేవు. రాఖీ పండగ రోజు ఇద్దరు అక్క చెల్లెళ్ళంట తమ్ముడికి కట్టారండి, ఏమంటారు, రాఖీలు కట్టారు. నేను ఆ రోజు హైదరాబాద్లోనే ఉన్నా. రాఖీ పండగ రోజు కట్టారు. మూడో రోజు నేను ఆ ట్యాంక్ బండి మీదుగా వెళుతుంటే అందరూ అక్కడ నీటి దగ్గర అందరూ ఏదో దేవులాడుతున్నారు. నేను కూడా పోయాను. అక్కడికి పోతే ఒక శవాన్ని లాక్కొచ్చారు. యవ్వనస్తుడండి. ఒక చేతికి కడితే చాలామంది 2 చేతులకు కట్టారు. మరి అంతమంది కట్టారో పాపం. అదే రోజు రాత్రి తన అక్క చెల్లెళ్ళిద్దరు ఆస్తుల కోసం ఆయనకి ఆ లడ్లోని ఎసం పెట్టారు. ఏం పెట్టారు? రాఖీ కట్టిన రోజు ఏం పెడతారు? స్వీటు. ఆ స్వీట్లోనే పెట్టారంట. ఒక 10 సంవత్సరాల క్రింద మీరు పేపర్ చదవండి, పేపర్లో కూడా ఉంటుంది. అదే లడ్లో వేషం పెట్టి
చంపేశారు ఆస్తుల కొరకు. సమాధానం లేదు. నీ వ్యక్తిగత జీవితంలో నీకున్నటువంటి ఉగ్రతను ఆపగలిగిన వాడు, నీకున్నటువంటి పరిస్థితులను మార్చగలిగిన వాడు ఎవరు? మిగిలిన భాగం మరొక ఎపిసోడ్లో విందాం, వచ్చే వారం తెలుసుకుందాం. ఇప్పుడు బ్రద్దలైనటువంటి బండలో నిలవగలిగిన వాడు ఎవరున్నారో చూడండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందబోతున్నాం. ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందబోతున్నాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో విన్నటువంటి వాక్యమును బట్టి దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెహెజ్కేలు గారి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. నేను పంపబోయేటువంటి ఉగ్రతను ఆపగలిగినటువంటి వాడు ఎవడైనా మీలో ఉన్నాడా? ఆ ఉగ్రతను ఆపాలంటే బ్రద్దలైన బండలో నిలబడి ఉండాలి. ఆ బండ సందులో నుండి ఉగ్రత రాబోతూ ఉంది. దేవుని తీక్షణమైనటువంటి కోపం నీ మీదకి, నీ కుటుంబానికి ప్రశాంతత లేకుండా చేస్తే, నీ జీవితానికి ప్రశాంతత లేకుండా చేస్తే, నీ జీవితము మార్పు లేకపోతే, మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, నీ క్రియలు మార్చుకోకపోతే, నీవు అలాగనే నశించిపోతూ ఉంటే, నిత్య నరకాగ్నికి వెళుతూ ఉంటే, దానిని ఆపగలిగిన వాడు ఒక్కడు కూడా లేరా అడుగుతున్నాడు. ఎవరు నీ ఉగ్రతను ఆపగలిగిన వాడు? గుర్తించు. నీవు నీ జీవితమునకు ఉగ్రతను ఆపగలిగిన వాడు ఒకడున్నాడు. ఆ ఉగ్రతను ఆపగలిగినటువంటి వాడే కల్వరి శిలువలో మేకులతో కొట్టబడ్డాడు. కల్వరి శిలువలో మేకులతో గుర్చబడి, కాళ్ళలో చేతుల్లో మేకులతో గుర్చబడి, ఆకాశమునికి భూమికి మధ్య వేలబడుతున్నటువంటి, వేయబడినటువంటి క్రీస్తే ఉగ్రతను ఆపగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. ఉగ్రతను ఆపగలిగిన వాడు ఒక్కడు. దారులు గారినట్లుగా రక్తమంతా చిందించాడు. ఆ బండ కొట్టబడింది, చీల్చబడింది నీ కొరకు, నీ పాప దాహము నుండి విడిపించడానికి, ఆత్మీయ దాహమును తీర్చడానికి ఆయన నీ కొరకు బలి అయిపోయాడు. ముండ్ల కిరీటం పెట్టబడ్డాడు. దేహమంతా కొరడాలతో కొట్టబడ్డాడు. నాగడి సాళ్ళ వలె దున్నబడ్డాడు. నీ జీవితంలో ఒక్కసారైనా ఆ బద్దలైన బండ సందులలో నిలిచినటువంటి వ్యక్తిని గుర్తించగలవా? నీ పాప పరిహారార్థమై ఆయన సిలువలో బలి అయిపోయాడు. ఒకసారి యేసు చావందే సిలువపై, నీ కోరాకే నా కోరాకే, ఎంత గొప్ప శ్రమనోచెను, నీ కోరాకే నా కోరాకే, నేడే నీ పాపములు పోకు, నీ పాపడాగులు తోడచుకు, నేడే నీ పాపములు పోకు, నీ పాపడాగులు తోడచుకు. నాలో ఇంకా బలహీనతలోనే మగ్గిపోతూ ఉంటే, ఆ ఉగ్రత కిందే ఉంటే మనమే పరచుకో. క్రీస్తు యేసు రక్తములు, క్రీస్తు యేసు రక్తములు, యేసు చావందే సిలువపై, నీ కోరాకే నా కోరాకే, నా దీవాలే యేసు రక్తము, సిలువలో నుండి ప్రవహించి, నా దీవాలే యేసు రక్తము, నీకు రావాల్సిన ఉగ్రతను తప్పించడానికి సిలువలో దారులుగా కారింది రక్తము. ఆ రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడాలి. మలినాము తోడాచే ఆ ప్రశస్త రక్తమే,
ప్రశస్త రక్తమే యేసు చావే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను చేను నీ కొరకే నా కొరకే. నిన్నటి దినాన ఇవాళ అందరూ ప్రార్థన చేసి ప్రభు యొక్క రక్త మాంసాలు అందిస్తాను. అందరూ అలానే మోకరించి మన జీవితాలని, మీ జీవితాలను మీరు పరీక్షించుకోండి. నీలో బలహీనత ఉందని ఎవరో చెప్పాల్సిన పని లేదు. నీ మాటల్లో దోషం ఉందని ఎవరో చెప్పాల్సిన పని లేదు. నీ చూపులో లోపం ఉందని ఎవరో చెప్పాల్సిన పని లేదు. నీ నడకలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరో చెప్పాల్సిన పని లేదు. మనల్ని మనం పరీక్షించుకుంటే చాలు. మనం ఎక్కడ కుంటుపడ్డామో, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నామో, ఎక్కడ మాట్లాడకూడని మాట్లాడాం, ఎక్కడ చూడకూడని చూసాం, ఎక్కడ ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించాం, అన్నీ మనకే తెలుసు. కనుక మన బలహీనతను ఒప్పుకుందాం. మనం ఒప్పుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందడం శ్రేష్టకరం కాదు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మనము యోగ్యులముగా మార్చమని ప్రభు హస్తాలకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ పాద సన్నిధానంలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మా జీవిత కాలమంతా మిమ్మల్ని స్తుతించిన మీరు మా పట్ల చేసిన ఆశ్చర్యమైన కార్యమును బట్టి, త్యాగమును బట్టి మీ రుణమును మేము తీర్చలేము నాయన, తీర్చలేమయ్యా. ఎవరు తండ్రి మా కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు? ఎవరు మా కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు? మా తల్లిదండ్రులు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, మా స్నేహితులు ఎవరు మా కొరకు ప్రాణం పెట్టలేరు కదా తండ్రి. అందరూ అవసరాల్లో నాయన అవసరతలో నిలిచేవారు ఒక్కరుండరయ్యా. ఎవరికి వారే వెళ్ళిపోయేవారు, ఒంటరిగా విడిచిపెట్టేవారే తప్ప ఎవరు ఉండరయ్యా. మా ఒంటరితనంలో తోడుగా నిలిచేది మీరే తండ్రి. మా ఒంటరి జీవితాల్లో తోడు మీరే నాయన. మా వేదనకరమైన జీవితాల్లో ఆనందభరితులుగా చేయగలిగింది మీరే తండ్రి. మా అవసరతలు ఆదుకునేవారు ఉండరు నాయన. మీరు మాత్రమే సహాయము చేయగలిగిన దేవుడివి నాయన. ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న సమయాల్లో ఆదరణకర్తగా ఉన్న దేవుడివి నీవు నాయన. అనారోగ్యాల్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, అనాలోచనగా జీవిస్తున్న సమయాల్లో మా తట్టు నిలిచి మా వైపు చూస్తూ మమ్మల్ని ఆదరించే దేవుడివి నీవు నాయన. కనుక మీ ఎదుట మేము ప్రణమిల్లామయ్యా, మీ ఎదుట మేము మోకరించాము తండ్రి. మా ప్రతి బలహీనత మీకు తెలుసు నాయన. మా కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు, సమస్త బలహీనతలు క్షమించండి అయ్యా. సమస్త బలహీనతలు క్షమించండి, యోగ్యపరచండి, పరిశుద్ధినిగా ఉంచండి. ప్రజల గోడగట్టగా, మట్టి గోడగట్టగా దాని మీద గచ్చుపూత పూసేవానిగా కాకుండా అయ్యా నేను రోషము కలిగినటువంటి ప్రవక్త వలె నాయనా, ఏలియా ప్రవక్త వలె నేను రోషము కలిగి ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. విలపించేటువంటి ఇర్మియా వలె నన్ను మార్చండి నాయన. మీ కొరకు బ్రతికేటువంటి వానిగా నన్ను స్థిరపరచండి అయ్యా. ఇది నాన్న ప్రతి విధమైనటువంటి బలహీనతలను క్షమించి యోగ్యపరిచి యోగ్యనిగా పాత్రలో చేయించి నా సంఘమును, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితమును ఉగ్రత పాలు కాకుండా ఉగ్రతను ఆపగలిగిన ఒక్కడు ఎవడు అంటే నేనే అని చెప్పగలిగినటువంటి నేను నిలుచుటకు సహాయం దయచేయండి నాయన. అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని నాకు దయచేయండి అయ్యా. ప్రార్థనా బలమును, వాక్యానుభవమును, ఆత్మీయ స్థితిని కలిగించి మీ కొరకు వాడబడినట్లుగా సహాయం దయచేయండి. చేరి వచ్చిన వారందరూ అనేక మంది ఉన్నారయ్యా. వాక్యము వారి హృదయాల్లో స్థిరపరచండి.
వారు కూడా ఏ విధంగా ఉగ్రతను అనుభవిస్తున్నారో, ఔశ్వర్యం కొదువు లేదు, కలతలు లేవు, ఆహారము సమృద్ధిగా ఉంది, వస్త్రంలోని బంగారము వెండి ధనము సమస్తము ఉన్నా సమాధానము లేని జీవితాల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు అయ్యా. వారు ఏ స్థితిలో సమాధానమును కోల్పోతున్నారు, ఎందుకు ఆ రీతిగా ఉంటున్నారు? సమస్తమును నాయన ఎరిగిన దేవుడివి గనుక అయ్యా వారికి సమస్తగా సమాధానమును అనుగ్రహించమని అడుగుచున్నాము అయ్యా. సమస్తములో సమాధానమును అనుగ్రహించండి నాయన. కుటుంబాల్లో నీకిష్టులుగా అయా నీ ఎదుట యోగ్యులుగా బ్రతుకున్నట్లుగా సహాయం దాయిత్యమని అడుగుచున్నాం తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని యోగ్యపరిచి యోగ్యులుగా పాత్రలో చేయి ఉంచడానికి సహాయం దయచేసి మహిం పొందమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృపయే నేటి వరకు కాచెను, నా కృప నిన్ను విడువదని నా కృపయే. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును, మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును. క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే కృపయే. రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, ఆశ్చర్యకరములు ఆదుకొని ఔదని కృపలో దాచెనుగా కృపయే. సేవార్థమైన వీణలతో నేను వీణలు వాయించు వైనికులున్నా, సేవార్థమైన వీణలతో నేను వీణలు వాయించు వైనికులున్నా, సియోను కొరకే జీవించుచు సియోను రాజులో హర్షించెదను కృపయే.